ఈ రోజు చూడాల్సి వచ్చింది. ఇలాంటి రోజు కోసమా ఇంత బతికింది. మేమెవరిని వదిలిపెట్టాం. అందరి అంతూ చూస్తాం. బతికుండగా మేము సాధించలేనివన్నీ ఇప్పుడు మా మరణంతోనైనా సాధిస్తాం. మా మరణమే నిరూపిస్తుంది మాలో ఉన్న ప్రేమని. మేం చేసిన బలిదానాన్ని మా మరణమే నిరూపిస్తుంది. మేమెన్నడూ కుటుంబం నుంచి ఏమీ కోరలేదు, అధికారం అడగలేదు, ప్రేమ ఒక్కటే అడిగాం. అది కూడా మాకు లభించలేదు. పెదరాణి అమ్మా, పెదరాణి అమ్మా, నీళ్లు తీసుకురండి. ఎందుకంత పనిచేశారు? పెదరాణి అమ్మా, లక్షరాజ్ కంబలి పట్టుకురండి. పెదరాణి అమ్మా, నీళ్లు తీసుకురండి. నీళ్లు తీసుకురండి త్వరగా. ఎంత పని చేశారు మీరు? ఎందుకంత పనిచేశారు మీరు? పెదరాణి అమ్మా, పెదరాణి అమ్మా, నీళ్లు తీసుకురండి. పెదరాణి అమ్మా, మాట్లాడండి. నాతో మాట్లాడండి. డాక్టర్కి ఫోన్ చేయండి. డాక్టర్ని పిలిపించండి. పెదరాణి అమ్మా, భగవంతుడు చల్లగా చూశాడు. పెద్దరాణి అమ్మగారికి ఒళ్ళు ఎక్కువగా కాలేదులేండి. అయితే పెద్ద వయసు కదా, కోలుకోవడానికి కాస్త టైం పట్టచ్చు.
ఆగండి 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 ఈమెను తీసుకెళ్లి చీకటి గృహంలో బంధించండి. ఈమె తన మిగిలిన జీవితాన్ని ఆ 4 గోడల మధ్య గడపాలి. మీరు తప్పు చేస్తున్నారు రానా గారు. పథకం వేసింది పెదరాని అమ్మగారే. నేను వారి చేతిలో పావుని మాత్రమే. ఆ ముసల్ది మిమ్మల్ని వదిలిపెట్టదు, చంపేస్తుంది మిమ్మల్ని. ఆ దేవత ఇప్పుడే అగ్ని పరీక్షతో తనేమిటో నిరూపించుకుంది. నీలాంటి వాళ్ల నిందారోపణలు ఆ అగ్నిలో కాలి బూడిదైపోయాయి. నిజంగా ఆమె నాటకాలు ఆడుతుంది. నోరుమోయ్. పెదరాణి అమ్మ మాకు భగవంతుడితో సమానురాలు. అలాంటిది నువ్వు వారినే వేలెత్తి చూపుతున్నావా? ఇక్కడే ఉంటే మేమేమను హతమార్చేస్తాం. తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. వదలండి రానా గారు. రాణా గారు, పాదాలు బాగా కాలిపోయాయి కదా. పెద్దరాణి అమ్మ కొన్ని రోజుల దాకా నడవలేకపోవచ్చు. పదండి. రానా గారు, మీరు నాకు చక్కటి గుణపాఠం చెప్పారు. మిమ్మల్ని ఎంతగా అభిమానించాను. మీరు దాని మాటలు విన్నారు. పెదరాణి అమ్మ, మమ్మల్ని మీకెలా ఉంది? నువ్వు చెప్పావు కదూ ఆట ముగిసిపోయిందని. మేం గెలిచేటంత వరకు ఆట పూర్తి కాదని గుర్తుంచుకో గాయత్రి. పెదరాణి అమ్మ ఎలా ఉంది ఇప్పుడు? మీరలా మంటల్లో ఎందుకు? మీ కళ్ళలో అనుమానం చూడగానే మేం కాలి దగ్ధమైపోయాం. బూడిద కావడం ఒక్కటే మిగిలింది, కానీ అలా జరగలేదు. పెదరాణి అమ్మ మమ్మల్ని క్షమించండి. ఆ భగవంతుడే వచ్చి మీ మీద ఆరోపణ చేసినా అప్పటికీ మేము నమ్మలేం. మమ్మల్ని క్షమించండి. విశ్రాంతి తీసుకోవాలి మీరు. మేముండగా మీకు ఏమీ జరగనివ్వం. అనుమతి లేకుండా మా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రాకుమార్ గారు, ఈ చిరుతకు మర్యాదలు తెలవు. ఎవరిని అడగకుండా మీ గదిలోకి వచ్చేస్తాడు, మీ మనసులోకి వస్తాడు. ఇలాంటి మాటలేవి మాకు బొత్తిగా ఇష్టం లేదు చిరుత. లక్ష్మణ్, నీ పేరు ఏదైతే అది. రాకుమార్ గారు, ఏమి మీకు నచ్చకపోతే నాకు చెప్పండి, ఎందుకంటే నాకు ఇంకా వేరేవి కూడా తెలుసు. క్షమాపణలు చెప్పు.
క్షమాపణలు చెప్పు. రాకుమారి గారు, మీకు నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి తప్పు మరోసారి మళ్ళీ నేను చేస్తూనే ఉంటాను. గెట్ అవుట్, బయటికెళ్ళు. ఆలోచించుకోండి రాకుమారి గారు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే మీకే చాలా కష్టాలు సమస్యలు వస్తాయి. నాకేం ఇబ్బంది లేదు. సరే అయితే నువ్వు నీ పరుపేసుకొని ఇక్కడే పడుకో. నువ్వు మాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు, అర్థమైందా? బానే ఉంది. ఏ దగ్గరికి రావద్దు. లేదు, చూడు నువ్వు. కంగారు పడకండి. మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని తాకనైనా తాకను. పెదరాణి అమ్మ రాణా గారిని తమ ప్రేమతో, తమ అనురాగంతో వశం చేసుకున్నారు. ఖడ్గంతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చునని వారికి బాగా తెలుసు. మాకు వారి ధోరణి మొదటి నుంచి అనుమానంగానే ఉండేది. అందుకే మేము రాణా గారిని వారికి దూరంగా ఉంచాలనుకున్నాం. రాణా గారిని వారు ప్రేమతో ఎలా ఆకట్టుకున్నారంటే రాజమాత మాటల్ని రాణా గారు ఎప్పుడూ వినిపించుకోలేదు. కానీ రాజమాత, మనం పెదరాణి అమ్మ ఆటల్నిలా సాగనివ్వలేం కదా. మీరు భయపడకండి రాణి. పెదరాణి అమ్మ ఆటలింకా సాగవు. రాజనీతి ఏమంటుందంటే ఎవరు ఏ భాషని అర్థం చేసుకుంటే ఆ భాషలోనే వారితో మాట్లాడాలి. అలా పెదరాణి అమ్మ పాచికలై ఆడుతున్నారంటే అందుకు మనం పావులు సిద్ధం చేసుకోవాలి కదా. నా మీద నమ్మకం ఉందా రాకుమారి గారు మీకు? నమ్మకం లేదు. అనుకున్నానులేండి. అయినా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటే పారాయి వాళ్ళని ఎవరో తేలిగ్గా నమ్మర్లేండి. ఈ రాజమహల్లో ఉన్న వాళ్ళకంటే వీధుల్లో ఉన్న బిచ్చగాలు నయమండి. వాళ్ళ దగ్గర పాపం మట్టి పాత్రలే ఉంటాయి, కానీ వాళ్ళ మనసులు ఉన్నాయే బంగారం అండి, బంగారం. నువ్వన్నది నిజమే కావచ్చు. మాకంటే బిచ్చగాళ్లే నయం. తమ వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఈ రాజు కుటుంబంలో, రాజమహల్లో మాకు అందరూ ఉన్నారు. భర్త ఉన్నారు, అత్తగారున్నారు, మామగారున్నారు, అందరూ ఉన్నారు. మాకు మాత్రం ఎవరూ లేరు. ఎవరూ లేరు. బాగా పొద్దుపోయిందండి, పడుకోండి. అండే నన్ను రమ్మంటారా ఏంటి? నాన్న ఇంద్ర, ఏమైంది బాబు? నా చేయి కాలింది. చేయి కాలిందా? ఎందుకు బుజ్జి? తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది.
ఒక నాన్నమ్మగా మీరు మీ బాధ్యత పూర్తి చేశారు. ఇప్పుడిక మా వంతు ఒక మనవడిగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. రాణాగారు చెప్పిందంతా నిజమే. పెద్దరాణి అమ్మగారి మీద నేనే కాదు, ఎవరు ఆరోపణలు చేయలేరు. వారు ఎంత ఆరితేరిన ఆటకత్తంటే పందెంలో వారి పావుల్ని చంపడం ఎలా ఉన్నా ఆట గెలవటం ఎవరికీ సాధ్యం కాదు. రాజమాత చెప్పిందంతా నిజమే. పాత పావులతో కొత్త ఆట ఆడే సమయం వచ్చేసింది. కోకిల, మీరు వారసుడని కలవరిస్తున్నారు. ఆ కుర్రాడు తనకి దగ్గరైతేనే కదా వంశానికి వారసుడు పుట్టేది. కోకిల అన్నది మా పేరు మహారాజా. ఆటకి ముగింపు మేమే రాస్తాం కదా, మీరు దిగులు పడకండి. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏడాది తిరగకుండా మనకి వారసుడు పుడతాడు. వాడికి మేం పేర్లు కూడా ఎన్నో ఆలోచించి ఉంచాం. సూర్యవదన్ ఎలా ఉంటుంది? అరే, అది మా సోదరుల పేరు కదా. ఛీ, ముందు మనం వెళ్ళి చూద్దాం ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో. రాత్రిపూట చేయాల్సినవి పగలు చెయ్యకూడదు చిరుత. రాజావారు, ఇలాంటి పనులకి సమయం కాదు, మనసులో కోరిక ఉండాలి. కోరుకుంటే ఇక రాత్రేంటి పగలేంటి. తీరా మీరు లోపలికి వచ్చేసారు. ఇంకా మా పని జరగదులేండి. ఏదో మంచి కష్టజీవి. ఇలాగే బాగా కష్టపడితే మన వారసుడు త్వరలోనే పుడతాడు కోకిల. వెళ్దాం రండి, పదండి. నన్ను క్షమించండి రాకుమార్ గారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ముందు నాటకం ఆడాల్సి వచ్చింది. లేదంటే వాళ్ళు నన్ను ఏం చేయలేకపోవచ్చు, కానీ మీ మీద బాగా జులుంచేస్తారు. నన్ను క్షమించండి. రాకుమారి గారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చిరుత మరీ అంత దుర్మార్గుడేం కాదు. ఇంకేం ఆలోచించకండి. అయ్యో రాకుమారి గారు, నేను మర్చిపోయాను. నేను ఇప్పుడు మీ సేవకుని కదా. ఇప్పుడు కనీసం నా పరుపన్నా తీయాలి కదా, అంతేనా? దాన్ని వదిలేండి, దీన్ని కూడా నేనే మడతెడతాను. మీకు ఎందుకండి శ్రమ, నేను తీసి పెడతానండి. అసలు ఈ అత్త మామలు తొందరపడి చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరూ అప్పుడే మనవడికే పేరు కూడా పెట్టేసి ఉంటారనిపిస్తుంది. ఇదిగో వినండి, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, మనవడు కాదు మనవరాలు పుట్టేస్తే చూడండి, బిడ్డనైతే నేను ఇస్తాను, ఆ బాధ్యత నాదే అనుకోండి. కానీ ఆ అబ్బాయి పుడతాడో ఆ అమ్మాయి పుడుతుందో ఇప్పుడు అదంతా వాడి చేతిలో ఉంది కదా, మన చేతుల్లో ఏముంటుందండి? అయిందా?